బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలోని గ్రాండ్ వాల్ సమీపంలో సోమవారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత కనిపించిందనే సమాచారం అందడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 2 నెలల కాలంలో ఇదే ప్రాంతంలో చిరుత కనిపించడం ఇది 5వ సారి కావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఓకేనా. మేము ఇచ్చేదాన్ని వాయిస్ ఇచ్చేదానికి లేదు, అందుకే నేను ఇచ్చేదానికి లేదు. తినేదానికి పోయినాం సార్. ఇప్పుడు ఈ రోజు ఒక రోజు తొందరగా వచ్చింది. బండి వస్తుంది, ఆ పక్క బండి వస్తుంది, ఇంకా అమ్మారికి వచ్చి తిరిగి వస్తారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను సమీప అటవీ ప్రాంతంలోకి తరిమివేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలు పాటించాలని సూచిస్తూ ఆ ప్రాంతంలో హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్లో అందిస్తారు. గిరినాథ్. రైట్, ఏదైతే తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే చిరుత సంచారం ఇప్పుడు కలకలం నడుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చిరుత ఏదైతే శేషాచలం అడుగుండా తిరుగుతూ వచ్చినటువంటి చిరుత గ్రాండ్ వాల్ సమీపంలో యొక్క చిరుత సంచారం కూడా ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది. గడిచినటువంటి 1.5-2 నెలల ప్రాంతంలో తరచూ కూడా సరే ఆ ప్రాంతంలో చిరుత సంచారం కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఏంది. దాన్ని గుర్తించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా దానికి ట్రాప్ కెమెరాలు అయితే అక్కడ ఒక 3 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. నిరంతరం కూడా సరే ఒక 4 ఫారెస్ట్ సిబ్బందిని కూడా సరే చిరుత ఏ ప్రాంతంలో అయితే వచ్చిందో అపార్ట్మెంట్స్ పక్కన చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అంటే ఆ యొక్క ప్రాంతం శేషాచలం కొండలకి ఆనుకొని, తిరుమల కొండలకి ఆనుకొని ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కువ శాతం 5 స్టార్ హోటల్, అదే విధంగా అపార్ట్మెంట్స్ అన్ని కూడా సరే ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్నట్టు కొన్ని ఖాళీ ప్లేసుల్లో యొక్క చిరుత సంచరించడం కూడా సరే గమనించారు. మొదటిగా అక్కడ అయితే అపార్ట్మెంట్ ముందర ఉన్నటువంటి ఆవు, దూడ ఉన్నట్టు ప్రాంతంలో చిరుత ఎక్కువ శాతం వస్తున్నట్టు కూడా గమనించినటువంటి అధికారులు వెంటనే అక్కడి నుంచి ఆవు, దూడ కూడా పెట్టకుండా కూడా తీసేసి వేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వేస్టేజ్ కూడా సరే ఆ యొక్క ప్రాంతానికి తరలించి అక్కడ కొంతమంది వేస్తున్న నేపథ్యం దీనికోసం ఆ కుక్కలు తినడానికి రావడం, పందులు, కుక్కలు దానికోసం చిరుత వస్తున్నట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఏంది. వెంటనే ఆ యొక్క ప్రాంతంలో పూర్తిగా తెల్లుడు పట్టే విధంగా వస్తే ఫారెస్ట్ అధికారులు 24/7 అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఏంది. నిరంతరం కూడా సరే ఈ యొక్క చిరుత జాడనైతే కనుక్కుంటున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే గడిచినటువంటి యొక్క నెల రోజులు వ్యవధి చూసుకున్నట్టే కూడా దాదాపు ఇప్పటికే 3-4 సార్లు కూడా చిరుత వచ్చినట్టు కూడా బాగా గుర్తించారు. అంటే స్వయంగా చూసి సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించడం కూడా జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో, అంటే నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో కూడా సరే మరోసారి చిరుత అదే ప్రాంతంలో రావడం, అక్కడ గస్తీ కాస్తున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కంటైతే పడింది. వెంటనే ఒక చిరుతని అయితే ఊర్ల మీదకి రాకుండా వెంటనే దాన్ని తిరిగి మళ్ళీ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ దగ్గర ఏదైతే హార్న్స్ ఉంటాయో, సంబంధించి స్టిక్ హార్న్స్ ఉంటాయి. ఈ యొక్క హార్న్స్ వేయడం వల్ల ఒక వ్యక్తి శబ్దానికి తిరిగి అడవిలోకి మరీ తిరిగి వెళ్ళిపోయే విధంగా కూడా హార్న్స్ ఉంటాయి. వెంటనే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ తో ఒక హారం మోగిస్తూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి 4 ఫారెస్ట్ సిబ్బంది కూడా వచ్చిన చిరుతని మళ్ళీ తిరిగి ఫారెస్ట్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే తరచూ కూడా ఈ యొక్క ప్రాంతంలో సంచారం ఎక్కువ ఉండడంతో కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఫారెస్ట్ అధికారులకు ఉన్న వాళ్ళని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ కూడా సరే ఒక రోడ్డు సైడ్ కూడా యొక్క బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. చిరుత సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతం నేపథ్యంలో 6 దాటితో మొత్తం ఒంటరిగా తిరగద్దండి, ఉదయం 6 గంటల వరకు లేదు 8 గంటల వరకు కూడా ఎక్కువ ఒంటరిగా రావద్దంటూ కూడా సరే ఆ యొక్క బ్యానర్స్ అయితే పెట్టిన పరిస్థితి. తరచూ ఈ యొక్క చిరుత సంచారం తిరుపతి నగరంలో ఈ యొక్క సంచారం తిరగడం ఇప్పుడు స్థానికులకు భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికులు మాత్రం ఎలాగైనా అక్కడ ఒక ఫారెస్ట్ అధికారులు ఒకటే వేడుకుంటున్నారు, ఏదైతే పులిని పట్టుకోవడానికి బోనుని పెట్టి బంధించాలంటూ కూడా సరే వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.